నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతీదేవి అనుబంధ ఆలయంలో గత 3 రోజుల క్రితం జరిగిన హుండీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిర్మల్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామానికి చెందిన సాయి కుమార్ అనే యువకుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చి చోరీకి పాల్పడినట్టు తెలిపారు. కొబ్బరికాయలు కొట్టే బండరాయితో హుండీ తాళాల పక్కన కొట్టి అందులోని 14,200 రూపాయలు దొంగిలించినట్టు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకుని పట్టుకుని రిమాండ్కి తరలించినట్టు తెలిపారు. అతని వద్ద నుంచి 6,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు. ఈ సమావేశంలో భైంస ఏఎస్పీ అవినాష్ కుమార్, ముదూరు సిఐ మల్లేష్, ఎస్ఐ గణేష్ పాల్గొన్నారు. ఎప్పుడు ధైర్యం చేయలేదు, ఇన్ని రోజులు పెద్ద పెద్ద వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 7 ఏళ్లలోపు శిక్ష ఉన్నాడు, 41 days నోటీస్ ఇచ్చి పంపించాలి అనేసి సుప్రీం. దట్ ఈస్ నాట్ ఫేర్. తప్పు చేస్తే రాండి, నేనేమన్నా. To secure the perimeter of the temple. Also, అక్కడ CCTV కవరేజ్ కొంచెం బయట CCTV కవరేజ్ తక్కువ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఒక లెటర్ మనం రాస్తాం. ఇక్కడ ఒక వీడియో సర్వేలెన్స్ వాల్ అంటే 24/7 ఒక రూమ్ లో వాల్ లో మొత్తం CCTV. బాసర అమ్మవారి టెంపుల్లో దొంగతనం అయింది. ఉండి బయట దత్తు టెంపుల్లో ఉండి పగలగొట్టి అక్కడ నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసుకెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 14,000. సో దీని గురించి మేము ఇమ్మీడియట్గా ఏఎస్పీ గారు అక్కడ విజిట్ చేశారు. తర్వాత రోజు నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ నర్సెస్ అన్నీ కూడా మనం గమనించి ఆలయ ఈవో గారికి కావాల్సిన సలహాలు సూచనలు ఇచ్చాము. దానికి సంబంధించి మన 6 మెంబర్స్ ఈ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. అక్కడి నుంచి బాసర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేశాము. సో వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీనికి ఆ రోజే చెప్పాము, తొందరగానే పట్టుకుంటాము అనేసి. మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సిఐ ముదూర్ అండ్ ఎస్ఐ బాసర్ గణేష్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ఈరోజు ఛేదించడం జరిగింది. ఈ కేసులో అక్యూజ్డ్ పేరు వచ్చేసి సాయి కుమార్, సన్ ఆఫ్ సాయి. ఇతను వచ్చి ఈ నందిగాం విలేజ్లో ఉన్నాడు, నాగిపేట మండలం, నిజామాబాద్ జిల్లా. అతను ఆ రోజు ఏటీఎంకి కోసమని వచ్చాను ఇక్కడికి. తర్వాత నెమ్మదిగా చూసి ఆలయంలో చొరబడి అక్కడ ఈ కొబ్బరికాయలు కొట్టే రాళ్ళు ఉంటుంది కదా, ఆ రాయి తీసుకొని ఆ హుండీని పాల్గొట్టి అక్కడ నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నిజామాబాద్ వెళ్ళాడు. అక్కడ ఒకరోజు స్టే చేశాడు అక్కడ లాడ్జ్లో. అక్కడ నుంచి మళ్ళీ చేద్దాము ఈ దొంగతనం అనేసి బాసర్ వచ్చినప్పుడు మన పోలీసులు ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నుండి ఆయనని క్యాచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కేసులో ఇతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించిన మన ఒక కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ, మోహన్ సింగ్ అనే ఆయన వల్లే కేసు ఛేదించడం జరిగింది. మోహన్ సింగ్ చాలా చక్కగా చాకచక్యంగా వ్యవహరించారు. సో ఈ కానిస్టేబుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ అవినాష్ కుమార్ IPS అండ్ సిఐ ముదూర్ అండ్ బాసర్ ఎస్ఐ వీరందరినీ కూడా ఈ అమ్మవారి ఆలయంలో జరిగిన దొంగతనం కేసును అతి తొందరగా ఛేదించినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రికవర్ చేశారండి. సేమ్ కాయిన్స్ దొరికాయి, మొబైల్, ఎందుకంటే ఆ డబ్బులతో మొబైల్ కొనుక్కున్నాడు. తర్వాత ఒక 2,000 హోటల్లో ఉండడానికి, ఫుడ్కి అది స్పెండ్ చేశాడు లాడ్జ్లో ఉండడం కోసం. మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాడు. వచ్చి ఆ మోటార్ సైకిల్ మీద వచ్చాడు. బాసర టెంపుల్ దగ్గర నుంచి ఆయన ఆ మోటార్ సైకిల్ పెట్టేసి మళ్ళీ దొంగతనం చేసి అదే మోటార్ సైకిల్ మీద నిజామాబాద్ వెళ్ళిపోయాడు. సో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశారు.